హలో గైస్, రీసెంట్గా December 4న హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన ఇష్యూ గురించి మనందరికీ బాగా తెలుసు. అయితే December 5న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో చనిపోయిన మహిళ యొక్క హస్బెండ్ కంప్లైంట్ని ఫైల్ చేశాడు. గైస్ గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో నేను విక్టమ్స్ పేర్లను ఎక్కడా ప్రస్తావించను, ఎందుకంటే వాళ్ళ డీటెయిల్స్ మీకు ఆల్రెడీ తెలుసు. వాళ్ళ పేర్లను మళ్ళీ చెప్పి వాళ్ళ ప్రైవసీ అండ్ డిగ్నిటీని దెబ్బతీయాలని నా ఉద్దేశం కాదు. దీని తర్వాత పోలీసులు థియేటర్ ఓనర్ని, జనరల్ మేనేజర్ అండ్ సెక్యూరిటీ మేనేజర్ని December 8న అదుపులోకి తీసుకున్నారు. అండ్ హైదరాబాద్ పోలీస్ తెలంగాణ హైకోర్టులో సంధ్యా థియేటర్ అండ్ పుష్ప 2 యాక్టర్ కి అగేనిస్ట్ గా కేసు ఫైల్ చేశారు. థియేటర్ మేనేజ్మెంట్ అండ్ యాక్టర్ ఎఫ్ఐఆర్ ని క్యాన్సిల్ చేయమని పిటిషన్ వేశారు. పోలీసుల ప్రస్తావన ఏంటంటే, పుష్ప మూవీ యాక్టర్ థియేటర్ ని విజిట్ చేయడానికి వస్తున్నారని థియేటర్ మేనేజ్మెంట్ లేదా యాక్టర్ టీం నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. December 6న పుష్ప 2 టాలీవుడ్ ఫేమస్ యాక్టర్ ఆ ఫ్యామిలీకి 25 lakhs ఇస్తానని ప్రకటించారు. మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా వీ లైక్ టు టెల్ యూ దట్ వీ లైక్ టు బీ దేర్ ఫర్ యూ. అండ్ నా తరపు నుంచి ఐడ్ లైక్ టు డొనేట్ అన్ అమౌంట్ ఆఫ్ ₹25 lakhs. దిస్ ఇస్ జస్ట్ అస్ అ గుడ్ విల్ జెస్చర్. అండ్ ఆ పిల్లాడి యొక్క మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా బేర్ చేస్తానని ప్రామిస్ చేశారు. మీరు అనుకోవచ్చు, డబ్బిస్తే చనిపోయిన మహిళ తిరిగి వస్తుందని, కానీ ఆ 25 lakhs ఆ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా యూజ్ అవుతాయి కదా. ఆ ఫ్యామిలీలో ఇంకో ఆడబిడ్డ కూడా ఉంది. సో ఇక్కడ తప్పు ఎవరి వల్ల జరిగిందని కాకుండా ఎలా జరిగిందని ఆలోచిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. థియేటర్ కి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి, మీరైనా నేనైనా. అక్కడికి మనలాగే చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు వస్తారు. కొంచెం డిసిప్లిన్ గా ఉండగలిగితే ఇలాంటి ప్రమాదాలు అస్సలు జరగవు. ఇలాంటి ట్రాజడీస్ జరగకుండా ఉండాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, దీనికి సొల్యూషన్ ఏంటి అని మనం ఇంకో వీడియోలో ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. సో నేను ఈ వీడియోలో ఎలాంటి తప్పు మాట్లాడలేదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.